హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ దగ్గర లో వాల్యూమ్ లేదా హై వాల్యూమ్ ఆడియో ఉందా? ఈ యొక్క ఆడియో వాల్యూమ్ని ఎలా సెట్ చేసుకోవచ్చు? ఒకవేళ లో వాల్యూమ్లో ఉంటే హై వాల్యూమ్లో ఎలా సెట్ చేసుకోవచ్చు? లేదా హై వాల్యూమ్లో ఆడియో ఉంటే లో లెవెల్లో ఎలా సెట్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఫిల్మోరాలో చూద్దాం. సో హలో, నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివాజీ టెక్నికల్, ఆల్ అబౌట్ ఎడిటింగ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ముందుగా ఫిల్మోరా సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ ఆ ఒక ఆడియో ఫైల్ని ఫిల్మోరాలో మీడియా లైబ్రరీలో ఇంపోర్ట్ చేసుకుందాం. తర్వాత ఆ ఫైల్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకుందాం. టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ పైన క్లిక్ చేసినట్టుగైతే మీడియా లైబ్రరీ ప్లేస్లో ఆడియో సెట్టింగ్ సంబంధించిన విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆడియో ఫైల్ని రెండు విధాలుగా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. ఒకటి మాన్యువల్ లెవెల్లో చేయొచ్చు. రెండోది ఆడియో ప్రాపర్టీస్కి వెళ్ళి సౌండ్ తగ్గించవచ్చు, అంటే వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. ముందుగా ఆడియో లెవెల్ని మాన్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. టైమ్ లైన్లో ఉన్న ఆడియో ఫైల్ పైన మౌస్ కర్సర్తో క్లిక్ చేసినట్టుగైతే ఆడియో ఫైల్ని పెంచుకోవచ్చు లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. రెండోది ఆడియో ప్రాపర్టీలో వాల్యూమ్ స్కేల్కి వెళ్ళి వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. వాల్యూమ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసేటప్పుడు వాల్యూమ్ లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ ఈక్వల్గా చేంజ్ అవుతూ మీరు గమనించవచ్చు. ఆడియో ఫైల్ని వాల్యూమ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ని MP3 ఫార్మేట్లోకి చేంజ్ చేసుకోవాలి. MP3 ఫార్మేట్లో చేంజ్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షనే ఆడియో ఫార్మేట్లో మార్చాలని వస్తుంది. సో చివరిగా MP3 ఫార్మేట్ అనే ఆప్షన్ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. MP3 ఆడియో ఫైనల్ ఫార్మేట్లో చేంజ్ చేయాలి అంటే డైలాగ్ బాక్స్లో ఆడియో నేమ్ ఇంకా ఫైల్ లొకేషన్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఇంకా ఫైల్ లొకేషన్ ఇచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఈ మోడిఫై ఆడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ విధంగా లో లేదా హై వాల్యూమ్ ఆడియోని కూడా ఫిల్మోరాలో చేంజ్ చేసుకోవచ్చు.